టర్న్ ఆన్ లైట్ 1, టర్న్ ఆఫ్ లైట్ 1. స్విచెస్ ఓల్డ్ అయిపోయా అండ్ ఈ 2026లో కూడా బటన్స్ని నొక్కుతూ ఉంటావా? మేము పూర్ భయ్యా, తగ్గించుకుంటే మంచిది. నేను తయారు చేసిన ఈ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ యూజ్ చేసి మొబైల్తో ఆన్ ఆఫ్ చేయొచ్చు. 4 అప్లయన్సెస్, 1 ఆర్డినో, 1 బ్లూటూత్ మాడ్యూల్, టోటల్ కంట్రోల్ ఇన్ యువర్ హ్యాండ్. సైన్స్ డే కూడా దగ్గరికి వస్తుంది. దీన్ని మీరు యాజ్ ఒక గుడ్ సైన్స్ డే ప్రాజెక్ట్ లా కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నేను దీన్ని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఒక ముక్క చెప్పగలను. దీన్ని సింపుల్గా తయారు చేసుకుంటారు. అండ్ దీని కోడ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనిలో యూజ్ చేసిన ప్రతి కాంపోనెంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ దీన్ని ఎలా తయారు చేశానో డీటెయిల్గా ఉంది, చూడండి. ఫస్ట్ మనకి కావాల్సిన కాంపోనెంట్స్ని అయితే చూద్దాం. దానిలో ఫస్ట్ ఇది ఈ ఆర్డినో నానో అనమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి దీన్ని హార్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు నేను ఒక 4 ఛానల్ రిలేని అయితే యూజ్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరు 8 ఛానల్ అయినా 6 ఛానల్ అయినా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు మనం దీన్ని బ్లూటూత్ ద్వారా కూడా ఆపరేట్ చేయడానికి దీనిలో ఈ HC06 బ్లూటూత్ మాడ్యూల్ని అయితే యాడ్ చేస్తున్నా. అండ్ కొద్దిగా బ్యాకప్గా ఉంటుందని దీనిలో నేను ఈ మినీ పుష్ బటన్స్ని అయితే యాడ్ చేస్తున్నా, మనం దీన్ని మాన్యువల్గా ఆపరేట్ చేయడానికి. అండ్ వీటన్నిటిని ప్రాపర్గా కనెక్ట్ చేయడానికి మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు ఫిమేల్ కొన్ని జంపర్ వైర్స్ని అయితే తీసుకున్నా. అండ్ దీంతో పాటు నేను యూజ్ చేసే రిలే బట్టి దానికి తగ్గట్టు ఒక 4 220V బల్బ్ హోల్డర్స్ అయితే తీసుకున్నా. ఈ బ్లూటూత్ మాడ్యూల్లో మనకి 4 టెర్మినల్స్ ఉంటాయి, RX, TX, VCC, గ్రౌండ్ అని. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఆర్డినోకి అయితే కనెక్ట్ చేద్దాం. TX వచ్చేసి D2కి అండ్ RX వచ్చేసి D3కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ VCC వచ్చేసి ఆర్డినోలో అవుట్పుట్ 5V అండ్ గ్రౌండ్ వచ్చేసి ఆర్డినోలో గ్రౌండ్ కి కనెక్ట్ చేయండి. అండ్ అలానే ఈ రిలే మాడ్యూల్లో కూడా మనకు ఒక 6 టెర్మినల్స్ ఉంటాయి అనమాట. స్క్రీన్ పై గమనించవచ్చు. వాటికి ఒక 6 జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మీరు అదే విధంగా కొద్దిగా సైడ్ కి చూసినట్లయితే ఒక 2 టెర్మినల్స్ ని షార్ట్ చేసి ఒక పిన్ ని సెట్ చేసి ఉన్నారు. అది ముఖ్యంగా ఉండాలి రిలే మాడ్యూల్ కి. అండ్ నేను ఈ రిలే మాడ్యూల్ కనెక్షన్స్ మీకు స్క్రీన్ సైడ్ కి ఎక్కడో ఒక దిక్కునైతే మెన్షన్ చేస్తా. నేను పెట్టిన కనెక్షన్స్ ని మీరు ఫాలో అయితే అప్పుడు మనకి ఇది ప్రాపర్ గా వర్క్ అవుద్ది. లేదు మీరు డిఫరెంట్ కోడ్ వాడినా సేమ్ పిన్ కనెక్షన్స్ ఉండాలి రిలేకి. రిలే మాడ్యూల్లో నెగిటివ్ వచ్చేసి ఆర్డినోలో అవుట్పుట్ గ్రౌండ్ కి అండ్ రిలే మాడ్యూల్లో పాజిటివ్ వచ్చేసి ఆర్డినోలో అవుట్పుట్ 5V దగ్గర కనెక్ట్ చేయండి. అండ్ ఈ ఎంటైర్ సర్క్యూట్ ని పవర్ అప్ చేయడానికి ఒక 2 18650 బ్యాటరీ సెల్స్ ని యూజ్ చేస్తున్నా. అండ్ దీంతో పాటు ఒక సిరీస్ బ్యాటరీ హోల్డర్ ని కూడా యూజ్ చేస్తున్నా. ఆ సిరీస్ బ్యాటరీ హోల్డర్ కి ఒక స్విచ్ ని అయితే యాడ్ చేసా. ఆ బ్యాటరీ హోల్డర్ లో నెగిటివ్ వచ్చేసి ఆర్డినోలో ఇన్పుట్ గ్రౌండ్ కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ పాజిటివ్ వచ్చేసి ఆ VIN టెర్మినల్ దగ్గర అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు చిన్న చిన్న వైర్ పీసెస్ ని తీసుకొని ఆ 4 రిలేస్ లో మనకి NC టెర్మినల్ అయితే కామన్ చేసుకోండి. మీకు స్క్రీన్ పై డీటెయిల్ గా కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఒక 2 పిన్ AC కార్డ్ ని తీసుకొని ఈ AC కార్డ్ లో ఏదైనా ఒక వైర్ ని ఆ 4 రిలేస్ లో ఏదైనా ఒక NC టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేయండి. అండ్ వైర్స్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి స్క్రూని ప్రాపర్ గా టైట్ చేసుకోండి. మనం దీనిలో AC కరెంట్ ని యూజ్ చేస్తాం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అండ్ ఈ 4 బల్బ్ హోల్డర్స్ కూడా నేను ఇక్కడ కొన్ని వైర్స్ ని అయితే కనెక్ట్ చేసా. అండ్ వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఈ 4 బల్బ్ హోల్డర్స్ లో ఈ న్యూట్రల్ వైర్ వచ్చేసి నేను కామన్ చేసుకున్నాను అనమాట. మీరు ఏదైనా ఒక వైర్ అయితే కామన్ చేసుకోవచ్చు. అండ్ ఈ 4 వైర్స్ వచ్చేసి పేస్ వైర్స్ అనమాట. ప్రతి బల్బ్ హోల్డర్ లో పేస్ వైర్ వచ్చేసి ఒక్కొక్క రిలే కామన్ కి అయితే కనెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఆ 4 బల్బ్ హోల్డర్స్ లో పేస్ వైర్స్ ని ఆ 4 రిలేస్ కామన్స్ కి అయితే కనెక్ట్ చేయండి. మీకు స్క్రీన్ పై డీటెయిల్ గా ఉంటది. అండ్ మిగిలిన ఆ న్యూట్రల్ వైర్ వచ్చేసి ఆ AC కార్డ్ లో మిగిలిన ఇంకొక వైర్ కి అయితే కనెక్ట్ చేయండి. మీకు కనెక్షన్స్ అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని చూడండి. ఈ 4 పుష్ బటన్స్ కి ఏ విధంగా వైర్స్ ని సాల్డరింగ్ చేస్తున్నానో స్క్రీన్ పై చూడొచ్చు. అలా ఈ 4 పుష్ బటన్స్ కి వైర్స్ ని సాల్డరింగ్ చేసి అండ్ ఒక సైడ్ 4 వైర్స్ వచ్చేసి కామన్ చేసుకున్నా. అండ్ ఆ కామన్ చేసుకున్న వైర్ వచ్చేసి ఆర్డినోలో అవుట్పుట్ గ్రౌండ్ దగ్గర అయితే కనెక్ట్ చేయండి. అండ్ మిగిలిన వైర్ కనెక్షన్స్ వచ్చేసి మీకు స్క్రీన్ సైడ్ కి ఏదో ఒక దిక్కునైతే మెన్షన్ చేస్తా, దాన్ని చూసి కనెక్షన్స్ చేసుకోండి. అండ్ ఫైనలీ ఇప్పుడు ఒక PVC షీట్ తీసుకొని దీనిపై వీటన్నిటిని డబుల్ టేప్ యూజ్ చేసి అయితే ప్రాపర్ గా స్టిక్ చేసుకొని అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ మీరు ఎంత మంచిగా అరేంజ్ చేస్తే మనకి అంత మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ చూసేవాడికి కూడా అంత మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఫైనల్లీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ 4 బల్బ్ హోల్డర్స్కి ఒక 4 బల్బ్స్ని అయితే యాడ్ చేసుకున్నా. అండ్ దీని AC కార్డ్ని వచ్చేసి డైరెక్ట్ ఎక్స్టెన్షన్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసా. ఆ స్విచ్ కూడా ఆన్ అయి ఉంది. ఇప్పుడు సింపుల్గా ఈ స్విచ్ను ఆన్ చేసుకోవడమే. ఆర్డినో బ్లూటూత్ కంట్రోల్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా దీని త్రూ మన బ్లూటూత్ని అయితే కనెక్ట్ చేద్దాం. HC06 అని ఉంది, దానిపై క్లిక్ చేసా. అండ్ మనకి ఇక్కడ కనెక్ట్ కూడా అయిపోయింది. అండ్ మీరు ఏదైతే కోడ్ను అప్లోడ్ చేశారో మీ రిలేకి తగ్గట్టు ఆ కోడ్లో ఒక 4 కమాండ్స్ని తెచ్చుకోవాలన్నమాట. లైక్ నా కోడ్లో క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, క్యాపిటల్ D అని ఒక 4 కమాండ్స్ని ఇచ్చా.
అవే కమెంట్స్ని మనం ఈ యాప్లో ఈ బటన్స్లో కూడా సెట్ చేసుకోవాలి. అండ్ నేను ఈ బటన్స్లో అవే సెట్ చేసా, అప్పుడే మనకి ఈ విధంగా ప్రాపర్గా వర్క్ అవుద్ది, లేదంటే వర్క్ అవ్వదు. అండ్ నేను ఇవే కమెంట్స్ని వచ్చేసి ఈ వాయిస్ కంట్రోల్లో కూడా ఇచ్చా. సింపుల్గా దీన్ని కూడా ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. టర్న్ ఆన్ లైట్ 1, టర్న్ ఆన్ లైట్ 3, టర్న్ ఆన్ లైట్ 4, టర్న్ ఆన్ లైట్ 4, టర్న్ ఆన్ లైట్ 4, టర్న్ ఆన్ లైట్ 4, టర్న్ ఆన్ లైట్ 3, టర్న్ ఆన్ లైట్ 1. మీరు ఈ విధంగా ఎంత మంచిగా కమెంట్స్ ఇస్తే ఈ వాయిస్ కంట్రోల్ కూడా మీకు అంత మంచిగా వర్క్ అవుద్ది అనమాట. అండ్ నేను దీనిలో ఈ వాయిస్ కంట్రోల్తో పాటు ఇక్కడ మాన్యువల్ ఒక 4 బటన్స్ని కూడా యాడ్ చేసా. వీటి త్రూ కూడా మనం దీన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట, సింపుల్గా ఈ విధంగా ఈ బటన్స్ నుంచి. ఇది ఎప్పటికైనా ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుందని దీన్ని అయితే యాడ్ చేసుకున్నా. అండ్ ఫైనల్గా మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని ఈ వచ్చే సైన్స్ డేకి ఎంతమంది తయారు చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బై ఫ్రెండ్స్.